ప్రభువునందు ప్రియమైన సహోదరీ సహోదరులారా, మీకందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభాభినందనలు. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రార్థనకు ఒక ప్రత్యేక సమయాన్ని ఎందుకు కేటాయించాలో తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డ, మన ప్రతి అవసరాన్ని తీర్చగలిగే శక్తి ప్రార్థనలో ఉంది. ఆ ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించకుండా మనకు అనుకూలమైన సమయంలో ప్రార్థించాలని ఆశపడుతున్నట్లయితే ఏ సమయంలో కూడా మనం ప్రార్థించలేము. ప్రతిరోజు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మనం చేసే ప్రతి లోక కార్యానికి ఒక టైం అనేది ప్రత్యేకంగా కేటాయిస్తాము. కానీ దేవునితో మాట్లాడేందుకు ఉపయోగపడే ప్రార్థనకు మాత్రం ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించలేకపోతున్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు, దానియేలు మొదలగు అనేక మంది భక్తులు ఒక నిర్దిష్టమైన సమయాన్ని ప్రార్థనకు కేటాయించి జయ జీవితం చేసియున్నారు. ఈ రోజు మన ప్రార్థనా జీవితం సరిగా లేకపోవడానికి, మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి, మనం ప్రార్థనకు ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించకపోవడమే ప్రధాన కారణం కావచ్చు. కాబట్టే ప్రార్థనకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించి నేటి నుండే ప్రతిరోజు ప్రార్థించడం ప్రారంభిద్దాం. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.